కశ్మీర్ గత 78 ఏళ్లుగా భారత్ పాక్ మధ్య సంఘర్షణలకు కేంద్ర బిందువు. 3 పెద్ద యుద్ధాలు, అనేక చిన్న సైనిక సంఘటనలు, అసంఖ్యాక ఉగ్రదాడులు, అందమైన లోయను యుద్ధభూమిగా మార్చిన ఉగ్రవాదం. కశ్మీర్ ఒకప్పుడు భూలోక స్వర్గం, ప్రకృతి సోయగాలకు నిలయం. కానీ ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న అత్యంత వివాదాస్పద ప్రదేశాల్లో ఒకటి. 3 శక్తివంతమైన దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక ప్రదేశం. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు భారత భూభాగం 2 దేశాలుగా విడిపోయింది. 565 సంస్థానాలకు ఏ దేశంలోనైనా చేరే అవకాశం ఇచ్చారు. కానీ కశ్మీర్ విషయంలో అది జరగలేదు. దేశ విభజన సమయంలో ఆ రాష్ట్రాన్ని హిందూ మహారాజు హరిసింగ్ పరిపాలించేవారు. కానీ ఆ రాష్ట్ర జనాభాలో ఎక్కువ మంది ముస్లింలే. తన భూభాగాన్ని స్వతంత్రంగా ప్రకటించాలనే ఆశతో మహారాజా హరిసింగ్ ఏ దేశంలో చేరాలనే నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేశాడు. ఆ సమయంలో కశ్మీర్ ను తమ అధీనంలోకి తీసుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. దీంతో జమ్మూ కశ్మీర్ ను భారత్ లో కలపడానికి మహారాజా హరిసింగ్ షరతులు విధించారు. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించడంపై చర్చలు జరిపారు. ఇంతలో ఇరు దేశాల మధ్య మొదటి యుద్ధం ప్రారంభమైంది. చివరికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఒక సీజ్ ఫైర్ లైన్ ను ఏర్పాటు చేసింది. దాన్నే లైన్ ఆఫ్ కంట్రోల్ గా పిలుస్తారు. దీంతో కశ్మీర్ 2 భాగాలుగా విడిపోయింది. ఇండియా అడ్మినిస్టర్డ్ జమ్మూ కశ్మీర్ అండ్ పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్. దీన్నే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని కూడా పిలుస్తారు. దాంతో గార్గిల్ బాల్టిస్తాన్ లో ఉత్తర ప్రావిన్స్, ఆజాద్ కశ్మీర్ ప్రాంతం పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. ఐక్యరాజ్య సమితి ఒక రిఫరెండం ద్వారా కాశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించాలని సూచించింది. కానీ అది జరగలేదు. 1957లో భారత అధీనంలో ఉన్న విభాగం జమ్మూ కశ్మీర్ సమైక్య రాష్ట్రంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం ఆ రాష్ట్ర శాసనసభకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా ఇచ్చారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ లో ఉండే అక్సై చిన్ అనే ప్రాంతంలో టిబెట్ ను జింగ్ జియాంగ్ తో అనుసంధానించడానికి చైనా ఒక మిలిటరీ రోడ్ ను నిర్మించింది. భారత్ దాన్ని వ్యతిరేకించడంతో 1962 ఇండో చైనా వార్ కు దారితీసింది. ఈ యుద్ధం తర్వాత అక్సై చిన్ లో దాదాపు 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఈ ప్రాంతం ఇప్పటికీ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది. ఇక 1963 మార్చి 2న చైనా పాకిస్తాన్ మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం ప్రకారం POKలోని 5,180 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా చైనాకు అప్పగించింది. అంతటితో ఈ వైరం చల్లారలేదు. 1965లో సరిహద్దులను మార్చేందుకు పాకిస్తాన్ సైనిక బలగాలను ఉపయోగించి భారత సైన్యం చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత LOCలో ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. 1972 జూలై 2న ఇరు దేశాలు సిమ్లా ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు నియంత్రణ రేఖను మార్చేందుకు ప్రయత్నించకూడదు. భారత్ దానికి కట్టుబడి ఉంటోంది. కానీ పాకిస్తాన్ మాత్రం తన చర్యలను నియంత్రించలేదు. 1999లో కార్గిల్లో ఖాళీగా ఉన్న భారతీయ పోస్టులకు చొరబాటుదారులను తరలించింది. దీంతో భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ను చేపట్టింది. 1999 జూలై 26న పాకిస్తాన్ ఆక్రమించుకున్న అన్ని శిఖరాలను భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంది. వీటితో పాటు అనేక సైనిక సంఘటనలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కశ్మీర్ ఎందుకంత ముఖ్యం? కశ్మీర్ వివాదం కేవలం భూభాగానికి సంబంధించింది కాదు. ఇది అనేక అంశాలతో ముడిపడి ఉంది. ఇది ఇరు దేశాలకు వ్యూహాత్మకంగా, రాజకీయంగా, ఆర్థికంగా కీలకమైన ప్రాంతం. కశ్మీర్ హిమాలయాల్లో ఉంది. చైనా, ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు సమీపంలో ఉంది. ఈ ప్రాంతం 2 దేశాలకు సైనిక వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇండస్ నది, దాని ఉపనదులు కశ్మీర్ లో ప్రవహిస్తాయి. ఈ నీరు పాకిస్తాన్ వ్యవసాయానికి, జల విద్యుత్ ఉత్పత్తికి జీవనాడి. భారత్ కూడా ఈ నీటిపై ఆధారపడుతుంది. 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఈ నీటి విభజన నియంత్రించారు. కశ్మీర్ లో టూరిజం ఎక్కువ కాబట్టి ఆ ప్రాంతం వల్ల ఆర్థికంగా కూడా లాభం చేకూరుతుంది. ఈ అంశాలు అందమైన కశ్మీర్ ను ఉగ్రవాదానికి, హింసకు కేంద్ర బిందువుగా మార్చాయి. ఇరు దేశాలు కశ్మీర్ ను ఒక ప్రెస్టేజ్ గా భావిస్తాయి. ఎప్పుడు అల్లర్లు, ఉగ్ర దాడులతో రావణ కాష్టంలా ఉండే కశ్మీర్ లో శాంతి నెలకొల్పడానికి 2019లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా సద్దుమణిగాయి. 10 ఏళ్ల తర్వాత అక్కడ ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించారు. భారత్ ఈ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకుంది. అటు పాకిస్తాన్ దేశీయ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిసారి కశ్మీర్ సమస్యనే లేవనెత్తుతోంది. అయితే ఇటీవల జరిగిన దాడి భారత్ పాకిస్తాన్ సంబంధాలను మరింత దిగజార్చింది. భారత్ వెంటనే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. సరిహద్దు క్రాసింగ్ ను మూసివేసింది. పాకిస్తాన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. పాకిస్తాన్ ఈ దాడిలో
తమ ప్రమేయం లేదని ఖండించింది. కానీ భారత్ దీనిని పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థల చర్యగా భావిస్తోంది. పహల్గామ్ మారణహోమం తర్వాత ఆ దేశ ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకుందని తెలుస్తోంది. ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని ఆ దేశ దౌత్యాధికారులు రాక్షసానందం పొందారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంత జరుగుతుంటే భారత్ చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ సంఘటనకు భారత్ ఎంత తీవ్రంగా స్పందిస్తుందనేది ప్రపంచమంతా చూస్తుందని ఈ దేశానికి మేం హామీ ఇస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. వీటన్నిటి కారణంగా దశాబ్దాలుగా కశ్మీర్లో హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక అస్థిరత్వం కొనసాగుతోంది. గత 30 ఏళ్లలో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 45,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కశ్మీరీలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. నిజానికి కశ్మీర్ ఒక అందమైన ప్రాంతం, కానీ ఉగ్రవాదం దాన్ని యుద్ధ భూమిగా మార్చేస్తూనే ఉంది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.